హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ ఆనంద్ కున్సోత్. ఈ రోజు స్టాండప్ కామెడీ ఆన్ లవ్ స్టోరీస్. ఇవి ప్రతి ఒక్కరికి ఉండే ఈ స్టోరీస్ వినడానికి హాయిగా, అనుభవించేటప్పుడు మాత్రం దోల తీరిపోతూ ఉంటాయి. అయినా సరే వాళ్ళకి అవే క్యూట్ స్టోరీస్, క్యూట్ మెమరీస్. ఎందుకంటే ఈ ప్రేమలో కొందరు దెబ్బలతో ఉంటారు, మరికొందరు ఆటగాళ్ళు ఉంటారు, మరికొందరు దెబ్బల కోసం మాత్రమే లవ్ చేసే వాళ్ళు ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఆ కాలంలోనే అల్ట్రాటిక్ సిమెంట్ లేకుండా తాజ్ మహల్ ఎంత గట్టిగా కట్టారో కదా. సో ఇప్పుడు లవ్ స్టోరీస్ లో టైప్స్ చూద్దాం. ఫస్ట్ స్కూల్లో స్కూల్ మొత్తంతో మనం అమ్మాయి కోసం ఫైట్ చేయాల్సి ఉంటుంది. పెద్ద యుద్ధమే అది. అమ్మాయి ఎక్కడ అన్నయ్య అందో ఇంకా ఆ రోజంతా అన్నం తినాలన్నా మనం బాగా ఆలోచించాల్సి వస్తుంది. అప్పటి వరకు ఏంటో సబ్జెక్ట్ లో ఏ డౌట్స్ రావు మనకు, కానీ అమ్మాయి ఎక్కడ నో అంటుందని మాత్రం డౌట్స్ మీద డౌట్స్. చేసే పని ఏంటో తెలియదు, చేయాల్సింది ఏంటో తెలియదు. రైట్, అప్పుడే ఆ ఏజ్ లోనే అమ్మాయి కోసం గుండెలో గుడి కట్టేస్తాం, అమ్మాయిని దేవత చేసేస్తాం. మనకు తెలియకుండా మనకు పూజారి అయిపోతాం. ఈ మ్యాటర్ పొరపాటున ఇంట్లో వాళ్ళకి, టీచర్ వాళ్ళకి తెలిసిందనుకోండి, టీచర్ తో దెబ్బలు, హెడ్ మాస్టర్ తోటి తొడపాసం, అమ్మతోటి చీపురు దెబ్బలు, నాన్నతో తన్నులు, ఇంకా వేరే లెవెల్. అయినా సరే ఇవే మనకు క్యూట్ మెమోరీస్. నెక్స్ట్ రిలేటివ్స్ లో లవ్. అనుకోకుండా ఎవరితో పెళ్లిలో మన రిలేటివ్స్ లో ఒక అమ్మాయిని చూసేస్తాం. చూసామా అన్నట్టు ఉండకుండా బ్యాక్గ్రౌండ్ లో ఒక మంచి మ్యూజిక్, ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే. గుండెకాయ పిండేసిందని, ఊపిరి ఆపేసిందని, పొగడ్తలు, కవితలు, అబ్బోబోబో మనకు తెలియకుండానే పెద్ద ప్రేమదాస అయిపోతాం మనం. అప్పటికి మన బెస్ట్ ఫ్రెండ్ మనకు చెప్తూనే ఉంటాడు, ఈ రోజు ప్రేమదాసే రేపటి దేవదాసు అని. అయినా మనం మాట ఎందుకు వింటాం, మనది ఉడుకు రక్తం కదా. సరే అమ్మాయి పడింది అనుకుందాం, ఇంకా స్టార్ట్. మీ డాడీ ఎక్కడున్నాడు, మా డాడీ ఎక్కడున్నాడు, మీ అమ్మ మా ఇంటికి వచ్చింది, మీ డాడీ మా ఇంటికి వచ్చాడా, అమ్మ పచ్చడి చేసిందా, డాడీ ఈ నెక్స్ట్ ఎవరి పెళ్లిలో కలుద్దాం, వాళ్ళేమన్నారు వీళ్ళేమన్నారు, మీ రిలేటివ్స్ ఎక్కడున్నారు, మా ఇంటికి ఎప్పుడు వస్తున్నావు, నెక్స్ట్ ఎవరి పెళ్లిలో కలుద్దాం. వాళ్ళు వీళ్ళు మాట్లాడిన తర్వాత ఇంట్లో తెలిసిపోయింది అనుకుందాం. అమ్మాయి హై క్లాసు, అబ్బాయి లో క్లాసు, నీకు బుద్ధి లేదు, నీకు తెలివి లేదు, వీళ్ళిద్దరు చేసిన పనికి కుటుంబాలే కోల్పోతాయి. అయినా సరే అవే మనకి క్యూట్ మెమరీస్. నెక్స్ట్ కాలేజ్ లవ్. ఈ లవ్ లో చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటాం. లైక్ రెస్టారెంట్ ముందున్న పోస్టర్ లో బిర్యానీ లెక్క. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ ఈ డీప్లు ఎక్కువగా చేంజ్ చేసే టైం ఫస్ట్ డే ఆఫ్ ద కాలేజ్. ఏదైనా సాధించాలి అంటే ఇక్కడే చదువుకోవాలి అని అనిపిస్తుంది. లాస్ట్ డే ఆఫ్ ద కాలేజ్. ఏదైనా సాధించాలంటే ఇక్కడ మాత్రం ఉండకూడదు. మన ఫస్ట్ పని ఏంటో తెలుసా కాలేజ్కి వెళ్ళాక? అంటే కొందరు లవ్ స్టోరీస్ లో చేసే పనులు. క్లాస్ మొత్తం వెతికి ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ పని ఏంటో తెలుసా? ఆ అమ్మాయి ఇంకెవరినైనా చూస్తుందా లేదా అని కనుక్కోవాలి. ఫోకస్ అంతా వాళ్ళ మీద పెట్టినప్పుడు మన టైం వేస్ట్ అవుతుందని మనకు తెలియదు. అప్పుడు బ్యాక్గ్రౌండ్ లో మళ్ళీ ఒక సాంగ్. ఇదంతా జరిగేటప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్ చెప్తూనే ఉంటాడు, మామ ఈ రోజు ప్రేమదాసే రేపటి దేవదాస్ అని. ఆ టైంలో తెలియకుండానే అన్ని మారిపోతా ఉంటాయి. అర్థమయ్యేలోపు కాలేజ్ అయిపోతే, చుట్టూ చూసేలోపు ఫ్రెండ్స్ ఉండరు, ప్రేమ ఏమో పేరెంట్స్ అంటారు. ఆ టైంలో మనకు ఉండే ఒక్క డైలాగ్, సర్లే ఎన్నెన్నో అనుకుంటా, అన్ని జరుగుతాయేంటి. అయినా సరే ఇవే మనకు స్వీట్ మెమరీస్. నెక్స్ట్ మెచ్యూరిటీ లవ్. లైఫ్ అంతా సంకనా కిందని అర్థమయ్యాక పెళ్లి అనేది ఒకటి మిగిలిపోతా ఉంది. సో ఇంట్లో వాళ్ళు, రిలేటివ్స్ అందరూ కలిసి ఒక మంచి పిల్లని సెట్ చేసామని చెప్పి అంట కట్టేస్తారు. ఆ తర్వాత ముందు 3 పూలు 4 కాయలు. ముందు అన్ని బాగానే ఉంటాయి. వెళ్లే కొద్దీ పూలు వాడిపోతాయి, పండ్లు పుచ్చిపోతాయి. ఈ టైంలో ఏం చేయాలన్నా బాగా ఆలోచిస్తూ ఉంటాం. లైఫ్ ని సీరియస్ గా తీసుకున్న మనం సడన్ గా బోధిధర్ముడు అయిపోతాం. వైఫ్ కి నో చెప్పాలి అంటే స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. స్ట్రాంగ్ రీజన్ లేకుండా నో చెప్తే వంట గదిలో ఉన్న సామాన్లన్నీ హాల్లోకి వచ్చేస్తాయి. హాల్లో ఉన్న నువ్వు హాస్పిటల్లో ఉంటావు. పండగలకు, పూజలకు కొత్త బట్టలు కావాలి, సండే వస్తే నాన్ వెజ్ కావాలి, వీకెండ్ వస్తే అవుటింగ్ కావాలి. లైఫ్ ఎప్పుడు బ్యాలెన్స్ గా ఉండాలి. అన్ని అర్థమయ్యేలోపు నచ్చినట్టు, నచ్చింది ఎక్కడ, నచ్చంది ఎక్కడ అని తెలియకుండానే అయిపోతూ ఉంటుంది.
అప్పుడు మనకు ఒకటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు, టిన్ టిన్. అంతే. అయినా సరే అవే మనకు మెమొరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ ప్లీజ్.